క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పఠనము అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. నేటి సువిశేషము మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం అసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో, లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతున్నాం. ఈ పండుగ అత్యంత ప్రధానమైనది. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా పలుమార్లు వారికి కనిపించుచు తాను సజీవుడనని వారి సందేహము తొలగునట్లు రుజువుపరుచుకొనెను. వారికి కనబట్టుయే కాక దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను క్రమ్మివేశను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. క్రీస్తు ఉత్థానుడైన పిదప 40 దినములకు ఆ మోక్షారోహణము అపోస్తుల ఎదుట జరిగింది. ఇది బాహ్యమైనది, గోచరమైన మోక్షారోహణము. అయితే క్రీస్తు ఉత్థానముతోనే మోక్షారోహణము కూడా వెంటనే అగోచరంగా జరిగింది. ఉత్థానుడైన క్షణములోనే క్రీస్తు పరలోకములో ప్రవేశించి పిత కుడి ప్రక్కన ఆసీనుడయ్యాడు. ఇది ఒక పరమ రహస్యం, మన అవగాహనకు అతీతమైనది. విశ్వాసముతో మాత్రమే దీనిని గ్రహించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, అదృశ్యమైన అగోచరమైన ఈ మోక్షారోహణం మరలా అపోస్తుల ఎదుట ప్రత్యక్షంగా 40 దినముల పిదప బాహ్య రూపంలో జరిగింది. అందుకు కారణం లేకపోలేదు. యేసు ఒక నిర్ణీతమైన గడియలో ఈ లోకములో మనుష్యునిగా అవతరించినట్లే ఆయన నిశ్చిత సమయములో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోవాలి. 40 దినముల పాటు యేసు తాను సజీవుడనని నిరూపించడానికి భౌతికంగా అపోస్తలులకు పలుమార్లు కనిపించాడు. ఇక ఆ కాలానికి నిర్దిష్టమైన ఒక తుది గడియ రావాలి. అదే మోక్షారోహణం. మన మాదిరిగానే ఆ కాలపు ప్రజలు మోక్షాన్ని ఆకాశానికి అవతలనున్న ఒక ప్రదేశంగా భావించారు. ఉత్థానుడైన యేసు తన మోక్ష మహిమకు తిరిగి వెళ్ళాడని నిరూపించడానికి ప్రత్యక్షంగా పైకి ఎత్తబడాలి, పరలోకానికి కొనిపోబడాలి. కనుక అపోస్తలులకు ఒక నిదర్శనం, అది వారికి ఒక భౌతిక అనుభూతి. ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షారోహణం క్రీస్తు పట్టాభిషేక దినోత్సవము అని చెప్పవచ్చు. ఆయన భూలోకములో తన పనిని పరిపూర్తి చేసి ఇప్పుడు పరలోకములో పిత ఎదుట విజేతగా నిలిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుని సింహాసనంపై కూర్చుండబెట్టి పరలోక భూలోకాలకు రాజుగా పట్టాభిషేకం చేస్తున్నాడు. క్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు కూడా రాజే. అయితే ఆయన రాచరికము అప్పుడు గోప్యంగా ఉంది. ఈ దినం బహిరంగముగా క్రీస్తు పరలోక భూలోకాలని పాలించటానికి అధిపతి అయ్యాడు. క్రీస్తు మనవలే మానవ స్వభావం కలిగినవాడు. ఆయన మన సోదరుడు. మానవాళి అంతా ఆయన యందు ఇమిడి ఉంది.
కనుక ఈ దినము ఆయన పరలోకములో మహిమను పొందాడంటే అది మనకు కూడా వర్తిస్తుంది. ఆయన యందు మానవ స్వభావము ఉన్నత స్థితికి ఎత్తబడి దైవిక గౌరవ సన్మానంలో పాలు పంచుకుంటుంది. క్రీస్తు శిరస్సు, క్రైస్తవ సంఘము ఆయన దేహము. శిరస్సు పొందిన మహిమ దేహము కూడా తప్పగా పొందుతుందని మనకు నమ్మకము ఏర్పడుతుంది. శరీరములోని అవయవాలు శిరస్సుతో ఐక్యమై ఉండినట్లు జ్ఞానస్నానము ద్వారా తదుపరి క్రైస్తవ సంస్కారాల ద్వారా మనము క్రీస్తుతో ఏకమవుతున్నాం. ఆయనతో మనము ఐక్యమై సజీవ అవయవాలుగా సత్ప్రవర్తనతో జీవించినట్లయితే ఆయన మహిమలో మనము భాగస్వాములము కాగలము. ఇది విశ్వాస సత్యము. ఇది తప్పక జరుగుతుంది. కనుక పౌలు మనలను అప్పుడే పరలోకములో ఉన్నట్లుగా భావించి ఇట్లు పలుకుచున్నాడు. క్రీస్తు యేసుతో ఐక్యమందుట వలన ఆయనతో పాటు మనలను లేవనెత్తి ఆయనతో పాటు మనకు దివ్యలోక పరిపాలన అధికారమును అనుగ్రహించను. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు బాధల్లో మనము పాలు పంచుకున్నప్పుడే ఆయన మహిమలో కూడా పాలు పంచుకోగలము. ప్రియా మిత్రులారా, మనము పుత్రులము గనుక వారసులము. నిజముగా మనము దేవుని వారసులము. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకుని ఎడల ఆయన వైభవములో కూడా మనము భాగస్థులమగుదము. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 17వ వచనము. మనము అనుదినము సిలువను మోసుకొని ఆయన అడుగుజాడల్లో పయనించాలి. లౌకిక సుఖభోగాలలో మునిగిపోక ఆయన చిత్తాన్ని అనుసరించాలి. స్వార్థాన్ని జయించి త్యాగానికి ప్రేమకు చోటివ్వాలి. స్వార్థాన్ని జయించటంలో మన జీవితము ఒక బలిగా రూపొందాలి. ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనం పొందబోవు మహిమతో ఎంత మాత్రము పోల్చదగినవే కావు. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనము. మోక్షారోహణమైన క్రీస్తు వైపే మన దృష్టిని నిలిపి మన జీవితాన్ని గడపాలి. మహిమాన్వితుడైన ఆ ప్రభుని వైపు మన హృదయాలను ఎత్తాలి. మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. అచట క్రీస్తు దేవుని కుడి ప్రక్కన తన సింహాసనంపై అధిష్ఠించియుండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువుల మీద కాక అచట పరలోకమందు గల వస్తువుల వైపు లగ్నము చేయుడు. కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు. దేవుడు మానవుని ఈ లోకములో కష్టించి ప్రగతిని సాధించమన్నాడు కదా. మరి భూలోక వస్తువులపై గాక పరలోక వస్తువులపైన ఎలా మనస్సును లగ్నము చేయగలడు? ఇచ్చట మనము పరలోకమంటే ఏమిటో, పరలోక వస్తువులంటే ఏమిటో సరిగా అర్థం చేసుకోవాలి. పరలోకం లేక మోక్షం అంటే ఒక ప్రదేశము కాదు, అది ఒక జీవితాస్థితి. మోక్షం అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తితో జీవించే నిండు జీవితం. భగవంతునికి అతి సన్నిహితంగా ఉండి ఆయన జీవితంలో సంపూర్ణంగా పాలు పంచుకోవటమే పరలోక జీవితము. ఆ మోక్ష జీవితాన్ని ఈ భూలోకములోనే ఆరంభించాం. భగవంతునితో సత్సంబంధం కలిగి ఆయన వరప్రసాద జీవితాన్ని ఇచ్చట జీవిస్తున్నాం. పరలోకం అంటే భగవంతుని చిత్త ప్రకారముగా ఉన్నట్టి జీవిత స్థితిగతులు. మన హృదయాలని పరలోకం వైపు ఎత్తి మన మనస్సులను పరలోక వస్తువులపై లగ్నం చేయటం అంటే ఈ భూలోకములో దేవుని చిత్తానుసారము జీవించటము. దేవుని ప్రణాళిక, సంకల్పము, చిత్తము ఎక్కడైతే నెరవేరుతాయో అచటనే దైవరాజ్యం, మోక్షరాజ్యం ఏర్పడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన మోక్షారోహణం ఈలోక జీవితంతోనే గాని ఈ లోకము నుండి కాదు. అనగా దైవ సంకల్పాలన్నీ మన జీవిత ధ్యేయాన్ని నెరవేర్చినప్పుడే మనము యేసుక్రీస్తు వైభవములో భాగస్థలం కాగలము.
మానవుల మధ్య దైవరాజ్యాన్ని, మోక్ష జీవితాన్ని మనము స్థాపించాలి. క్రీస్తును అందరకు అందించి మానవ జీవితము, సాంఘిక జీవితము ఆయన సందేశానుసారము ఉండేటట్లు మనము కృషి చేయాలి. మానవులలో దైవ స్వరూపాన్ని తీర్చిదిద్దాలి. ధర్మము, నీతి, న్యాయం, శాంతి, సమాధానాలు సంఘములో నెలకొని మానవులు సోదరులుగా జీవించేటట్లు చేయాలి. ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు వ్యక్తిగత, సాంఘిక జీవనాన్ని నడిపించేటట్లు చేయాలి. దైవ ప్రేమ, సోదర ప్రేమ మెండుగా దండిగా ఉప్పొంగి సంఘము స్వర్గముగా మారేటట్లు చూడాలి. అదే మన మోక్షారోహణం. ప్రియ సహోదరి సహోదరులారా,